మెయిన్ రీజన్ గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్ అనే ప్రశ్న నన్ను అడిగితే అసలు గాడ్సే గాంధీ ఎందుకు చంపాడు? కోర్టులో గాడ్సే ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక రీజన్ చెప్పాడు. మొత్తంలో ఎండ్ కార్డ్ పడిన మిస్టరీ ఇంకా ఒకటి మిగిలే ఉంది. విశ్వాసం పోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం క్లోజ్ అవడానికి టైం దగ్గర పడింది. ఇండియా అంటే ఒక దేశం కాదు, అది వేరు రాజ్యాల యొక్క సంహారం. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి అయితే స్వతంత్రం వచ్చింది. తెల్లదొరలు పెట్టాబేళ చదువుకొని ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. స్కూల్ టెక్స్ట్ బుక్ లో మనం చదువుకున్న కథ ఏంటంటే గాంధీ గారు సత్యాగ్రహం చేశారు, అహింస మార్గంలో పోరాడారని. దాంతో బ్రిటిష్ వాళ్ళ హృదయం కరిగి మన దేశాన్ని మనకి విచ్చి వెళ్ళిపోయారు. కానీ ఒక నిమిషం ఆలోచించండి, ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహా ఎంపైర్, కోట్లాది రూపాయల డబ్బుల్ని కంటించి దోచుకుంటున్న ఒక క్రూరమైన వ్యవస్థ, కేవలం కొందరు శాంతియుతంగా నిరసనలు చేస్తే దేశాన్ని వదిలి వెళ్ళిపోతారా? నిజంగానే చరిత్ర అంత సింపుల్గా ఉందా? అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళడానికి అసలైన రహస్యం ఏంటి? మహాత్మా గాంధీ గారి ఉద్యమాలు ఒకవైపు అయితే తెరవనకు దాచేసిన ఇంకొక భయంకరమైన నిజం ఏదో ఉంది. ఒక సామ్రాజ్యాన్ని మోకాల మీద నిల్చోబెట్టిన ఆ అసలు రహస్యం ఏంటి? అసలు ప్రశ్న బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని కాదు, ఎగ్జాక్ట్గా 1947లో ఎందుకు వెళ్ళారు? 1930లోనో లేకంటే 1942 క్విట్ ఇండియా ఉద్యమాలు జరిగినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు మన సోషల్ మీడియా వాదనలు కాదు, అలానే స్కూల్ టెక్స్ట్ బుక్ కథలు కూడా కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలో దాచేసిన అసలైన సీక్రెట్ ఫైల్స్ ఏంటి, సీక్రెట్ రికార్డ్స్ అండ్ ఫైల్స్ ఈరోజు అన్నింటినీ ఓపెన్ చేసి చూద్దాం. ఈ 15 నిమిషాల ప్రయాణంలో మీరు వినే ప్రతి ఒక్క నిజం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. రెడీగా ఉండండి. మరి మనం కొంచెం వెనక్కి వెళ్దాం. బ్రిటిష్ వాళ్ళ మీద భారతీయుల తిరుగుబాటు 1947లో సడన్గా మొదలైంది కాదు. వందల ఏళ్లగా ఈ గడ్డ మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. 1857లో మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు చేసిన పెద్ద తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదుల్ని కదిలించి, కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ తిరుగుబాటుని చాలా క్రూరంగా అణచివేశారు. ఆ తర్వాత భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్ లాంటి యువకులు ప్రాణాలు పణంగా పెట్టి బాంబులు వేశారు. బెంగాల్లో విప్లవకారులు సాయుధ పోరాటాలు చేశారు. మన ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటుతో తెల్లదొర గుండెలు నిద్రపోయారు. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు జరిగాయి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తిరుగుబాట్లన్నిటినీ బ్రిటిష్ వాళ్ళ జైళ్లలో, ఉరితాళ్ళు, తుపాకీలతో తొక్కేశారు. మరి అంతకంటే పెద్ద పోరాటాలు అణిచివేసిన బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా 1947 వచ్చేసరికి ఎందుకు లొంగిపోయారు? ఆ టైంలో వాళ్ళకి ఎదురైన అదృశ్య శత్రువు ఎవరు? అది అర్థం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ఎలా ఆక్రమించారో ఒకసారి చూడాలి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇండియా అంటే ఒక దేశం కాదు, అది వేరు రాజ్యాల యొక్క సంహారం. ఉత్తరాన మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది, పశ్చిమ మరాఠీలు విస్తరిస్తున్నారు, మైసూర్ రాజ్యం ఉంది, పంజాబ్లో సిఖ్లు సామ్రాజ్యం ఉంది, హైదరాబాద్లో నైజాం ఉన్నాడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పినట్లు మొఘలాయిలు లేదా నవాబుల పాలన ఒకేలా లేదు. అక్బర్ అనుసరించిన మత సహనం వేరు, జౌరంగజీబ్ చూపించిన కఠినతత్వం వేరు. రాజును బట్టి, కాలాన్ని బట్టి పరిస్థితులు మారేవి. ఆ రాజుల మధ్య గొడవలను, ఈగోలను చూసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి దూరింది. బ్రిటిష్ వాళ్ళు కేవలం కత్తులతో, తుపాకులతో ఇండియాని గెలవలేదు. వాళ్ళ అసలైన వెపన్స్ మైండ్ గేమ్స్, దౌర్జన్యం, వెన్నుపోట్లు. ఒక రాజుకు ఇంకొక రాజు గొడవలు పెట్టడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మార్చడం, వారసత్వం గొడవలలో దూరి నక్కలాగా లాభం పొందడం, చివరికి వారసులు లేని రాజ్యాన్ని లాక్కొని రూల్స్ పెట్టడం, ఇలా దొంగ దెబ్బలు తీసి ఇండియన్ మొత్తం వలస రాజ్యంగా మార్చేశారు. మన మధ్య ఉన్న వివాదాలనే వాళ్ళు పెట్టుబడిగా మార్చుకున్నారు. డివైడ్ అండ్ రూల్ అనే సింగిల్ ఫార్ములాతో దేశాన్ని బానిసలుగా మార్చేశారు. ఒక స్టేట్లో కులమతాల విభేదాలు పెట్టడం, హిందూకు ముస్లింకి గొడవలు పెట్టడం, ఒక హిందూ ముస్లిం రిలీజియస్ గొడవపడ్డారనుకోండి, లాభపడేది ఎవరు? ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఒక గవర్నమెంట్ రిలీజ్, అండ్ ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఇంత ప్లానింగ్తో దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు చివరికి ఎలా బదిలీ అయింది? వాళ్ళను భయపెట్టిన ఆ కొత్త వేవ్ ఏంటి? ఇక్కడే మహాత్మా గాంధీ గారు ఎంట్రీ ఇచ్చారు. 1915లో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చిన గాంధీ గారు అప్పటి వరకు కేవలం చదువుకున్న వాళ్లకు, నగరాలకే పరిమితమైన ఉద్యమాన్ని సామాన్య ప్రజలకు తీసుకెళ్లారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ లాంటి పిలుపులతో కోట్ల మంది సామాన్యులను, మహిళలను రోడ్ల మీదకి తెచ్చారు. గాంధీ గారి మాటలకు దేశం మొత్తం కదిలింది. బ్రిటిష్ వాళ్ళు ఎంత క్రూరులో ప్రపంచానికి చూపించడంలో గాంధీ గారు సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 1942లో గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశారు. కారో యో మారో అంటే డూ ఆర్ డై అనే పిలుపుతో దేశం మొత్తం తగలబడిపోయింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? గాంధీ గారితో సహా కాంగ్రెస్ లీడర్స్ మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. చాలా కఠినంగా ఈ ఉద్యమాన్ని తొక్కేశారు. 1943 అండ్ 1944 వచ్చేసరికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు తొక్కిపడేశారు. దేశం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. గాంధీ గారి కెరీర్లోనే అత్యంత పెద్ద ఉద్యమం ఫెయిల్ అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఇండియాలోనే ఉన్నారు. దీని అర్థం గాంధీ గారి పాత్ర తక్కువని కాదు, ఆయన దేశాన్ని ఏకం చేయడంలో చాలా కృషి చేశారు. కానీ గాంధీ గారి వల్లే 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారంటే మాత్రం ఇది అబద్ధం. మరి 1942లో లొంగిన బ్రిటిష్ సామ్రాజ్యం 1945 తర్వాత ఎందుకు భయపడింది? ఎందుకంటే ఆ టైం లైన్లో ప్రపంచంలో సెకండ్ వార్ అనేది స్టార్ట్ అయింది.
అండ్ ఆ సెకండ్ వార్తో సీన్ మొత్తం మారిపోయింది. 1939 నుంచి 1945కు జరిగిన ఈ సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ యొక్క వెన్నుముక విరిచి పడేసింది. హిట్లర్ దాడులకు బ్రిటన్ నగరాలు నాశనం అయిపోయాయి. యుద్ధంలో బ్రిటిష్ గెలిచింది కానీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. అమెరికా ఇచ్చిన అప్పుల మీద బతకాల్సిన పరిస్థితి. వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇండియా లాంటి పెద్ద దేశాన్ని పాలించడానికి, ఇక్కడి సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి బ్రిటన్ దగ్గర చిల్లి కవ్వలేదు. ఆర్థికంగా బ్రిటన్ చాలా వీక్ అయిపోయింది. వాళ్ళ ప్రయారిటీస్ అనేవి మారిపోయాయి. వాళ్ళ సొంత దేశాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. కానీ అంతకంటే డేంజర్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పాలించింది కేవలం కొంతమంది తెల్లదొరలతో కాదు. వాళ్ళ అసలైన బలం ఇండియన్ ఆర్మీ. సెకండ్ వరల్డ్ వార్లో దాదాపు 25 లక్షల మంది భారతీయ సైనికులు బ్రిటిష్ వాళ్ళ తరపున ప్రాణాలు పెట్టి పోరాడారు. కానీ యుద్ధం ముగిసేసరికి ఆ సైనికులలో ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. మేము ప్రపంచమంతా వెళ్ళి వేరే దేశం స్వాతంత్రం కోసం పోరాడాం, మరి మా దేశానికి స్వతంత్రం ఎందుకు రాకూడదు? బ్రిటిష్ వాళ్ళకు భయం పడుతుంది. ఇండియాని కంట్రోల్ చేయాలంటే ఆ ఇండియన్ ఆర్మీయే వాళ్ళ వెపన్. కానీ ఇప్పుడు ఆ సైన్యమే మారిపోయింది. సరిగ్గా అదే టైంలో బార్డర్ దాటి ఒక తుఫాన్ దూసుకొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి గాంధీ గారి ఐడియాలజీతో విభేదించి దేశం దాటి వెళ్ళిన ఒక సింహం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సాయుధ బలాలతో సవాలు చేసింది. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ నమ్మకం ఒకటే, స్వేచ్ఛ అనేది అడిగితే వచ్చే భిక్ష కాదు, లాక్కునే హక్కు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ని కళ్ళుగప్పి జర్మనీ, జపాన్ దేశాల సహాయంతో ఆజ్ హింద్ ఫోర్స్ ఐఎన్ఏని ఇంకా డెవలప్ చేశారు. బ్రిటిష్ సైన్యం నుంచి బయటపడిన భారతీయ ఖైదీలను, సింగపూర్, మలేషియా ప్రవాస భారతీయులను ఏకం చేసి ఒక పవర్ఫుల్ సైన్యాన్ని తయారు చేశారు. చలో ఢిల్లీ అంటూ ఆయన ఇచ్చిన ఒక వివాదం దేశాన్ని కుదిపేసింది. 1944లో బ్రిటిష్ సైన్యంపై ఐఎన్ఏ సైన్యం దాడి చేసింది. కొహిమాలో మన జెండా ఎగిరింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఓడిపోవడం, సేఫ్ లైన్స్ కట్ అయిపోవడం వల్ల ఐఎన్ఏ సైనికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరంగా ఐఎన్ఏ బ్రిటిష్ చేతిలో పడిపోయింది. వేలాది మంది సైనికులు అరెస్ట్ అయ్యారు. అదే టైంలో 1945 ఆగస్టులో నేతాజీ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారని అనౌన్స్ చేశారు. ఇక్కడ ఒక లాజిక్ని ఆలోచించండి. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క సైన్యం యుద్ధంలో ఓడిపోతే అది బ్రిటిష్ వాళ్ళని ఎందుకు భయపెట్టింది? ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. యుద్ధం గెలిచిన అహంకారంతో బ్రిటిష్ వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. అరెస్ట్ అయిన ఐఎన్ఏ అధికారులపై దేశద్రోహం కేసు పెట్టి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో ఓపెన్ కోర్టు విచారణ చేశారు. ఆ ఒక్క తప్పు బ్రిటిష్ సామ్రాజ్యానికి మరణ శాసనం రాసింది. ప్రేమ్ కుమార్ సహంగల్, షా నవాజ్ ఖాన్, గురుబక్ష సింగ్ దిలాన్ ఈ ముగ్గురు ట్రైల్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద మంట రగిలించింది. నిన్నటి వరకు మతం పేరుతో విడిపిన భారతీయులంతా ఆ ముగ్గురులో తమ సొంత అన్నదమ్ములు చూసుకున్నారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్టులు అందరూ ఐఎన్ఏ వైపే నిలబడ్డారు. షహంగల్, దిలాన్, షా నవాజ్ దిలాన్ నినాదాలతో మారు మోగిపోయింది. కానీ బ్రిటిష్ వాళ్ళ ప్యాంటు తడిచిపోయే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఈ ఐఎన్ఏ దేశభక్తి ఒక జ్వాల తన సొంత సైన్యాన్ని కూడా అంటుకుంది. 1946 ఫిబ్రవరి 18 బాంబే తీరంలో ఉన్న HMIS తల్వార్ అనే రాయల్ ఇండియన్ నేవీ ఓడలో మన నావికులు తిరుగుబాటు చేశారు. బ్యాడ్ ఫుడ్ రిజిజం మీద మొదలైన నిరసన గంటల వ్యవధిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మారింది. ఓడల మీద ఉన్న యూనియన్ జాక్ జెండాలను పీకేసి కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలను ఎగరేశారు. ఈ నౌకాదళం తిరుగుబాటు బాంబే నుంచి మద్రాస్, కరాచీ, కోల్కతా రేవులకు పాకింది. 78 ఓడలు, 20 మంది నావికులు తిరుగుబాటులో పాల్గొన్నారు. బాంబే వీధిలో లక్షలాది మంది ప్రజలు నావికుల సపోర్ట్ గా వచ్చి బ్రిటిష్ సైన్యంతో ఫైట్ చేశారు. ఇది నౌకాదళానికే పరిమితం కాలేదు. జబ్లాల్పూర్ లో ఆర్మీ సైనికులు, ఎయిర్ ఫోర్స్ పైలట్లు కూడా స్ట్రైక్ చేశారు. తెల్లదొరలకు మ్యాటర్ అర్థమైపోయింది. తాము ఏ సైన్యాన్ని అయితే నమ్ముకుని ఇండియాని పాలిస్తున్నామో ఇప్పుడు అదే సైన్యం వాళ్ళపై తుపాకీలు గురి పెట్టడానికి రెడీగా ఉంది. సైన్యంలో విశ్వాసం పోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం క్లోజ్ అవడానికి టైం దగ్గర పడింది. ఇలాంటి టైంలోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఒక స్టోరీ గుర్తొస్తుంది. దాన్నే అట్లీ చక్రవర్తి డెబిట్ అంటారు. 1956 బ్రిటన్ మాజీ ప్రధాని కంప్లైంట్ అట్లీ, ఎవరైతే 1947లో ఇండియాకు స్వతంత్రం ఇచ్చిన ప్రధాని, కోల్కతా వచ్చినప్పుడు అప్పటి గవర్నర్ జస్టిస్ PB చక్రవర్తి ఇంట్లో స్టే చేశారు. జస్టిస్ చక్రవర్తి తర్వాత రాసిన లెటర్ ప్రకారం ఆయన అట్లీని ఒక ప్రశ్న అడిగారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడూ ఆగిపోయింది. దేశంలో పెద్ద గొడవలు లేవు. మరి మీరు అంత అర్జెంటుగా ఇండియాను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? చక్రవర్తి క్లెయిమ్ ప్రకారం అట్లీ ఆన్సర్ ఇస్తూ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ యాక్టివిటీస్ట్, సైన్యంలో వచ్చిన తిరుగుబాట్లు మెయిన్ రీజన్ అని చెప్పారు. మరి గాంధీ ప్రభావం ఎంతుందని అడిగితే అట్లీ నవ్వి కనీస పాత్రగాని అన్నట్లు చక్రవర్తి రాశారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం అన్నదైతే పక్కాగా వెరిఫైడ్ తెలియదు. ఇది కానీ క్లైమ్ వినడానికి చాలా బాగుంటుంది. కానీ చాలా మంది దీన్ని అల్టిమేట్ ట్రూత్గా కూడా నమ్ముతారు. కానీ ఒక రీసెర్చర్గా మనం ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా. ఫస్ట్ పాయింట్, ఇది ఒక లెటర్ రియాక్షన్. అంటే ఇన్సిడెంట్ జరిగిన చాలా ఏళ్ల తర్వాత మనిషి మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక లెటర్లో రాసినట్టు, ఒక వ్యక్తి మెమరీ ఆధారంగా రాసుకున్న కథ. సెకండ్ పాయింట్, 1946, 1947 అఫీషియల్ బ్రిటిష్ యొక్క రికార్డ్స్ని చెక్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారి ప్రజా ఉద్యమాలని కాంగ్రెస్ పొలిటికల్ పవర్కు తీవ్రంగా భయపడినట్టు రికార్డులు ఉన్నాయి.
వాళ్ళ భయం ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ దేశవ్యాప్తంగా పనుల నిరాకరణ ఉద్యమం లాంటిది స్టార్ట్ చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి తమ దగ్గర సైన్యం లేదనేదే వాళ్ళ మెయిన్ టెన్షన్. బట్ స్వతంత్రానికి మెయిన్ రీజన్ గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్ అనే ప్రశ్న నన్ను అడిగితే ఒకరిని తగ్గించి ఇంకొకరు పెంచాల్సిన అవసరం లేదు. నిజం ఏంటంటే గాంధీ గారు దేశ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని, పబ్లిక్ పవర్ బిల్డ్ చేశారు. నేతాజీ మరియు మిలిటరీ తిరుగుబాట్లు బ్రిటిష్ వాళ్ళ ఆఖరి వెపన్ ముక్కలు చేశాయి. ఇద్దరి పోరాటాలు ఇంపార్టెంటే. సిచ్యువేషన్ చేతులు దాటిపోవడంతో బ్రిటన్ ప్రధాని సెల్మింట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20 బ్రిటిష్ పార్లమెంట్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. జూన్ 1948లోగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిపోతారు, అధికారాన్ని భారతీయులకు అప్పగిస్తారని చెప్పారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి లార్డ్ మౌంట్ బటన్ కొత్త వాయిస్ రాయ్గా పంపారు. కానీ జూన్ 1948 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండే ధైర్యం చేయలేకపోయారు. అప్పటికే దేశంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య గొడవలు పీక్స్లో వెళ్ళాయి. అండ్ కోల్కతా, పంజాబ్లలో ఘోరమైన మత కలహాలు జరిగాయి. దేశం సివిల్ వార్ వైపు వెళ్తుందని మౌంట్ బటన్ గ్రహించారు. అంతా నాశనం అయ్యేలోపు దేశాన్ని ముక్కలు చేసి త్వరగా వెళ్ళిపోవడమే సేఫ్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే 1947 జూన్ 3 ప్లాన్ ప్రకారం స్వతంత్ర దినోత్సవాన్ని 15 నెలల ముందే జరిపి 1947 ఆగస్ట్ 15గా డేట్ ఫిక్స్ చేశారు. ఇదేదో హ్యాపీగా జరిగిన పండగ కాదు. రక్తం ఏరులే పారుతున్న మత కలహాలలో కోట్ల మంది ప్రజలు ఇల్లులు వదిలి శరణార్థులుగా మారుతున్న దేశ విభజన విషాదం మధ్య జరిగిన హడావిడి ఎగ్జిట్. బ్రిటిష్ వాళ్ళు తమ ఫెయిల్యూర్ని మన నెత్తి మీద పెట్టేసి చేతులు కడుక్కొని పారిపోయారు. స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకి దేశం మరొక షాక్ తింది. 1948 జనవరి 30లో ప్రార్థన ముగించుకున్న బయటకు వస్తున్న మహాత్మా గాంధీ గారిని నథురామ్ గాడ్సే అనే వ్యక్తి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి గాంధీ గారిని చంపేశారు. కానీ ఇక్కడే చాలా మంది డౌట్ అవుతూ ఉంటారు, గాంధీని చంపిన గాడ్సేపై ఇండియా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ది కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. స్వతంత్ర భారత ప్రభుత్వం వెంటనే గాడ్సేని అరెస్ట్ చేసింది. కోర్టులో సుదీర్ఘమైన ట్రయల్ నడిచింది. అన్ని సాక్ష్యాధారాల ప్రకారం నుదినామ్ గాడ్సేకు, ఆయనతో ఉన్న నారాయణ్ ఆప్టాకు కోర్టు మరణశిక్ష విధించింది. 1949 నవంబర్ 15న వాళ్ళిద్దరిని అబ్లాలా జైళ్లలో ఉరితీశారు. చట్టం తన పని తాను పర్ఫెక్ట్గా చేసింది. కానీ అసలు ప్రశ్న అది కాదు. అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు? కోర్టులో గాడ్సే ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక రీజన్ చెప్పాడు. దేశ విభజనకు, ఆ టైంలో జరిగిన హిందువుల మరణకాండకు గాంధీ గారికి ముస్లిం అనుకున్న విభేదాలే కారణమని, పాకిస్తాన్కు ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయల కోసమే గాంధీ గారు చేసిన నిరాహార దీక్ష దేశద్రోహమని గాడ్సే వాదించాడు. తన దృష్టిలో తాను దేశభక్తి కోసమే ఆ పని చేశానని చెప్తున్నాడు. చరిత్ర గాడ్సే పనిని సపోర్ట్ చేయలేదు. హింస ద్వారా ఒక ఐడియాలజీని చంపలేరని కాలం ప్రూవ్ చేసింది. గాంధీ నినాదాలపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఒక హంతకుడు దేశ పితామకుడిని చంపడాన్ని దేశం అంగీకరించలేదు. గాడ్సే చేసిన పని వల్ల దేశంలో ఇంకా గందరగోళం పెరిగింది తప్ప ఏ సమస్య సాల్వ్ అవ్వలేదు. ఆ పొలిటికల్ డెబిట్ స్టిల్ ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఈ కథ మొత్తంలో ఎండ్ కార్డ్ పడిన మిస్టరీ ఇంకా ఒకటి మిగిలే ఉంది. అండ్ ద మోస్ట్ మిస్టీరియస్ థింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్. 1945 ఆగస్ట్ 18న తైవాన్ విమానం ప్రమాదంలో ఆయన చనిపోయారని రికార్డు చెప్తున్నారు. కానీ ఇండియాలో దీన్ని ఎవరు నమ్మలేదు. ఈ మిస్టరీ తేల్చడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక 3 కమిషన్లు వేసింది. షా నవాజ్ కమిటీ 1956లో, కోస్లా కమిషన్ 1970లో. ఈ 2 కమిషన్లో విమాన ప్రమాదంలో చనిపోయారన్నట్టు తేల్చేశాడు. కానీ 1999లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రోజు అసలు తైవాన్లో ఎలాంటి ప్లేన్ ప్రమాదమే జరగలేదని, నేతాజీ అక్కడ చనిపోలేదని పేర్కొంది. అయితే గవర్నమెంట్ ఈ ముఖర్జీ కమిషన్ని అఫీషియల్గా రిజెక్ట్ చేసింది. దీని చుట్టూ ఎన్నో థియరీలు ఉన్నాయి. నేతాజీ రష్యా జైలులో ఉన్నారని కొందరు, కాదు ఆయన ఉత్తరప్రదేశ్లోని గుమామి బాబా అనే సాధువు రూపంలో సీక్రెట్గా బతికారని కొందరు గట్టిగా నమ్ముతారు. గుమామి బాబా రూమ్లో దొరికిన వస్తువులు, నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు చూస్తే ఎవరికైనా డౌట్ రావడం నార్మల్. కానీ చరిత్ర సాక్ష్యాల ప్రకారం గుమామి బాబాని నేతాజీ అనడానికి పర్ఫెక్ట్ DNA లేదా ఫోరెన్సిక్ రిపోర్ట్లు అయితే లేవు. రీసెంట్గా డిస్క్లాసిఫై చేసిన వందలాది సీక్రెట్ ఫైల్స్లలో కూడా 1945 తర్వాత కూడా బ్రతికే ఉన్నారన్న దానికి ఒక్కటంటే ఒక్క అఫీషియల్ ప్రూఫ్ కూడా దొరకలేదు. కాబట్టి నేతాజీ మరణం అనేది స్టిల్ ఇప్పటికి ఒక బిగ్గెస్ట్ మిస్టరీ. అది నిజమో అబద్ధమో తెలియని ఒక ఓపెన్ చాప్టర్. కానీ ఆయన ఎలా చనిపోయినా ఈ దేశ స్వతంత్రం కోసం ఆయన రగిలించిన విప్లవ జ్వాల మాత్రం ఎప్పటికీ హిస్టరీలో టాప్ ప్లేస్లోనే ఉంటుంది. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక వ్యక్తో లేక ఒక ఉద్యమమో కాదు. గాంధీ గారు క్రియేట్ చేసిన దశాబ్దాల పబ్లిక్ అవేర్నెస్, మోరల్ ప్రెషర్, కాంగ్రెస్ నడిపిన పొలిటికల్ వార్, భగత్ సింగ్, అల్లూరి లాంటి వీరులు తెచ్చిన విప్లవ జ్వాల, సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ద్వారా చూపించిన భయం, 1946 నాటి నౌకా దళాల తిరుగుబాటుతో బ్రిటిష్ సైన్యంలో ముగిసిన లాయల్టీ, సెకండ్ వరల్డ్ వార్ వల్ల బ్రిటిష్ వాళ్ళు అనుభవించిన ఎకనామిక్ లాస్, దేశంలో పెరుగుతున్న పొలిటికల్ అండ్ మత కలహాల వల్ల బ్రిటిష్ వాళ్ళు తప్పించుకున్నారు. ఈ రీజన్స్ అన్ని కనెక్ట్ అవడం వల్లే 1947లో ఆగస్ట్ 15న మనకు స్వతంత్రం వచ్చింది. అండ్ బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియాని వదిలి పారిపోవాల్సి వచ్చింది.
ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మిస్టరీస్ అండ్ డాక్యుమెంటరీస్ ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ మన 3 అస్త్ర ఛానల్లో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఐఎమ్ రాకీ రాయ్ అండ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్.